కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. 2026 ఫిబ్రవరి 8 నుండి 14 వరకు ఈ 7 రోజులు కర్కాటక రాశివారి జీవితంలో ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఇది భయపడాల్సిన సమయం కాదు, మేల్కోవాల్సిన సమయం. కర్కాటక రాశివారికి ఈ వారం 8వ ఇంట్లో రాహువు, బుధుడు మరియు శుక్రుడి కలయిక ఒక వింతైన ప్రభావాన్ని చూపిస్తుంది. మరోవైపు సప్తమ స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్న కుజుడు మీకు అపారమైన శక్తినిస్తున్నాడు. ఈ గ్రహస్థితిని బట్టి మీ జీవితంలోని వివిధ వర్గాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను, తప్పకుండా పాటించండి. మీ ఆర్థిక స్థితి ఈ వారం ఒక మిస్టరీలాగా ఉంటుంది. 8వ ఇంట్లో గ్రహాల కూటమి వల్ల ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం ఉంది. అది ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా పాత బాకీలు కావచ్చు. వారసత్వ ఆస్తుల ద్వారా లేదా ట్యాక్స్ రీఫండ్స్ ద్వారా డబ్బు అందుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. కానీ 12వ ఇంట్లో గురువు ఉండటం వల్ల ఆధ్యాత్మిక ఖర్చులు లేదా హాస్పిటల్ ఖర్చులు పెరగవచ్చు. కొత్తగా అప్పులివ్వకండి. క్రెడిట్ కార్డుల వాడకాన్ని తగ్గించండి. వ్యాపారస్తులకు మీకిది ఒక అద్భుతమైన సమయం. సప్తమ స్థానంలో కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల మీలో అపారమైన ధైర్యం ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విశేష లాభాలు ఉంటాయి. కానీ సూర్యుడి ప్రభావం వల్ల అహంకారం పెరిగి భాగస్వాములతో గొడవలు రావచ్చు. ఒప్పందాల మీద సంతకం చేసే ముందు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదవండి. చిరు వ్యాపారస్తులకు రోజువారీ లావాదేవీల్లో కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ చివరికి లాభాలు చూస్తారు. స్థానిక కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తుంది. ముడిసరుకుల ధరల వల్ల లాభాలు తగ్గవచ్చు. షాపులో విద్యుతుపకరణాల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే కాలం ఇది. 9వ ఇంట్లో శని మీకు అండగా నిలుస్తున్నాడు. రీసెర్చ్ లేదా డేటా రంగంలో ఉన్నవారికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. కానీ ఆఫీసు పాలిటిక్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త. మీ పాస్వర్డ్లు, ఫైల్స్ గోప్యంగా ఉంచండి. ఆఫీసు గాసిప్స్కు దూరంగా ఉండండి. రాజకీయ నాయకులకు మీకిది చదరంగం లాంటి వారం. ప్రజల్లో మీ ప్రాబల్యం పెరుగుతుంది, కానీ మీ మాటలే మీకు శత్రువులయ్యే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతుంది. వ్యవసాయదారులకు భూమికి సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి. పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. కానీ కరెంటు సమస్యలు లేదా వాతావరణ మార్పుల వల్ల ఆందోళన కలగవచ్చు. పురుగుమందుల వాడకంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు 8వ ఇంటి బుధుడు మీకు లోతైన జ్ఞానాన్నిస్తాడు. సైన్స్, గణితం, టెక్నికల్ సబ్జెక్టులపై పట్టు సాధిస్తారు. అతిగా ఆలోచించడం వల్ల ఇన్సోమ్నియా కలగవచ్చు. ఫోన్ వాడకం వల్ల సమయం వృధా అవుతుంది. గృహిణులకు కుటుంబ సభ్యుల ఆదరణ లభిస్తుంది. ఇంటి మరమ్మతులు లేదా కొత్త వస్తువుల కొనుగోలు చేస్తారు. గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా కాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. వివాహ ప్రయత్నం చేసేవారికి పెద్దల మధ్య చర్చలు ఫలప్రదంగా సాగుతాయి. మీరు కోరుకున్న సంబంధం లభించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో చర్చలు కొంత జాప్యం కలిగించవచ్చు. ప్రేమికులకు ఈ వారం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరికొకరు ప్రత్యేక బహుమతులు ఇచ్చుకుంటారు. మనసులోని మాటను చెప్పడానికి ఇది మంచి సమయం. భాగస్వామిని అనుమానించడం వల్ల గొడవలు రావచ్చు. ఈ వారం మీ ఆరోగ్యం మీ మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. తెలియని యాంగ్జైటీ కలుగుతుంది. అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు ఎముకలకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. ధ్యానం మరియు సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు ఫిబ్రవరి 11 మరియు 12. ఈ రోజుల్లో ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో గొడవలకు దూరంగా ఉండండి. ఫిబ్రవరి 13న కొత్త పనులు లేదా ఆర్థిక ఒప్పందాలు చెయ్యకండి. ఫిబ్రవరి 14న చంద్రుడు రాహువుతో కలిసి 8వ ఇంట్లో ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఈ వారం చేసుకోవలసిన పరిహారాలు: 1. ప్రతిరోజు ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. 2. శనివారం రోజు పేదలకు నల్లనూరులు లేదా నూనె దానం చెయ్యండి. 3. పక్షులకు ఆహారం వేయండి. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి.
కర్కాటక రాశిమిత్రులారా, ఈ వారం కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ దైవచింతన మరియు సంయమనంతో వ్యవహరిస్తే మీరు గొప్ప విజయాలను అందుకుంటారు. గుర్తుంచుకోండి, అంధకారం తర్వాతే వెలుగుస్తుంది. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. లోకా సమస్తా సుఖినో భవంతు.